యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి. మొదటి వచనం, 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి. మనలో నా చిన్న పిల్లలారా, పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అద్దుగో అక్కడ ఉంది లయన్, యూదా గోత్రపు సింహం ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నాడండి. ఒక పక్క వీడిపోయి మన మీద నేరారోపణలు చేస్తుంటే అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై. తండ్రి, నా కుమారుడు బలహీనపడ్డాడు, శోధించబడ్డాడు, డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్లా. అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు, మారు మనసు పొందాడు, నా కృపను వేడుకున్నాడు, అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి, అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి, నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి. ఇంకొక ఛాన్సీ. ఏ రోజుకు ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం, యేసయ్యేమో తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం. ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం, కాకపోతే మీరు లేటు కదా, ఏం చేద్దాం. వాడేమో రాత్రి మగాళ్ళు కంప్లైంట్లు చేస్తాడు, యేసయ్యేమో రాత్రి మగాళ్ళు ఆయన తండ్రి కుడిపార్శ్వమున మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే అర్థం అది. రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట, రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రినే. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? మనల్ని బ్రతుకనీయమని విజ్ఞాపన చేస్తున్నాడు, మన తప్పులను కాయుమని విజ్ఞాపన చేస్తున్నాడు, మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు, పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు, మనం ఆశించినవి మనకి దక్కునట్లు మన పక్షమున మన కోరిక తీర్చమని తండ్రిని అడుగుతున్నాడు. అందుకే కొన్ని ప్రార్థనలు నువ్వు చేసిన వాటికి జవాబులు వచ్చినాయి, కొన్ని నువ్వు చెయ్యనివి కూడా నీకు వచ్చినాయి, కొన్ని నువ్వు అడగలేదు దేవుణ్ణి, అయినా నీకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసు? అది యేసయ్య విజ్ఞాపన. నేను చెప్పే అర్థమవుతున్నాయా? ఎవరు చేశారు నీ పక్షాన? కొన్ని నీ హృదయంలో ఆశించావు, బయటికి చెప్పలా. తినే పదార్థం దగ్గర నుంచి ఆత్మీయ శారీరక అవసరాలన్నిటి విషయంలో కొన్నేమో అడిగావు బయటపడి, కొన్నేమో అడగలేదు కానీ మనసులో ఆశించావు. న్యాయంగా నువ్వు మనసులో ఆశించింది న్యాయమైంది, తప్పకుండా దేవుడు విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది. షాలేం రాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు. ఆయన రాడుగా, ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించింది మనసులో. నిజం చెప్పండి, అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? ఒకసారన్నా మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగింది. ఆయన వెంటనే ఏం గుర్తొచ్చింది? మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా, ఇంతమంది ఇళ్ళకి పాపం ఏడ తిరుగుతాడులేబ్బా, ఈ లోపు రాకడ కూడా వచ్చింది. మొదలుపెట్టిన ఇంటికి మళ్ళీ రెండోసారి రావాలంటే ఇక రాకడ కూడా వచ్చింది. అంతమంది ఉన్నారు, పాపం ఏడ తిరుగుతాడు, ఆయనకి ఏడ కుదిరిద్ది, కానీ వస్తే బాగుండు. పర్వాలేదులే యేసయ్య, పర్లేదులే. అది నీకు దేవుడు నన్ను రప్పించటం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయనకి హృదయంగా అనిపిస్తే ఆ వెంటనే విజ్ఞాపన పోయింది తండ్రికి. తండ్రి, నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు, ఆశ పడుతుంది. ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది, అది నెరవేర్చు. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, ఏదో తెలియదు, ఏదో పని పడిద్ది, ఊహించని రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళు స్టన్ అయ్యి, అసలు మేము ఊహించలేదన్నా నువ్వు వస్తావని, అసలు ఇదేందన్నా వచ్చాను కదా. ఇప్పుడు తర్వాత సంగతి చూడండి, ఇప్పుడు ఇదేందన్నా అంటే ఆయన చేశాడు, వచ్చాను. ఇస్తే కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, ఆ ఫలం మీకు వచ్చింది, తాగి వెళ్తాను అంటే. అట్లా ఆ ఒక్కటే కాదు, అలాగని ఇప్పుడు నుంచి నేను కూడా ఆశపడతాను, ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి. ఆయన చిత్తం.
నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న నా ఇంటికి. నా తండ్రి చిత్తం అంతే. ఆ మాట అనుకొని వదిలేసే, ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు. అది ఎప్పుడు ఎలాగని నేను చెప్పను, ఎప్పుడో ఒకప్పుడు నడిపిస్తాడు. నీకెందుకు, ఆయనకి సాధ్యం. ఆమేన్. అట్లా ప్రతిదీ మనం ఆశించినది యుక్తమైనదైతే, సమంజసమైనదైతే, అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది. కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు, అది ఎవరి ఫలమో తెలుసా? యేసయ్య నీ హృదయ వాంఛలు ఎరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు. ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగినా మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉండడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉండడానికి కారణం, దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉండడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి, అడగనవి కూడా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమందు. కొన్ని ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయడానికి కూడా వీడి కంప్లైంట్లు చేస్తున్నాడు పోయి సిగ్గుమాలినాడు. అయినా సరే అవి మనకు దక్కునట్లు యేసు తన రక్తమును చూపించి మన పక్షమును విజ్ఞాపన చేసి మనకు ఆ కృపలు ఇస్తా ఉన్నాడు. అందుకే ఏ రోజుకి ఆ రోజు మన బండి దొర్లిపోతా ఉంది. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఎక్కడున్నాడు వీడు? తండ్రి దగ్గర ఉన్నాడు. నిజాలు చెబుతున్నాడా, అబద్ధాలు చెబుతున్నాడా? అబద్ధాలు చెబితే ఉన్నెత్తాడు అక్కడ. మనుషుల కంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు నా మీద మీకు ఎవరైనా అబద్ధం చెప్పారనుకో, ఎర్రి ముఖం వేసుకొని అవునా అట్నా మంచోడు అనుకుంటున్నానే నేను అని నువ్వు మోసపోవచ్చు. కానీ దేవుడు మోసపోడు. దేవుని దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పాడు అనుకో, రేయ్ హో అవతలకి అంటాడు. అక్కడ సత్యమే చెప్పాలి, ఎందుకంటే అన్ని తెలుసు ఆయనకి, అన్ని చూస్తున్నవాడు ఆయన. వాడు వెళ్ళి నిజమే చెప్తాడు. మన మీద ఫిర్యాదులు నిజమే, మన నేరాలు నిజమే, కంప్లైంట్లు నిజమే. అయినా యేసు రక్తము వాటన్నిటిని కొట్టి తొలగించి ఏ రోజుకు ఆ రోజు తన రక్తము చేత మనకు స్నానం చేయించి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు, ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు. కాబట్టే వచ్చి అబ్బా తండ్రి అయ్యా అని అనగలుగుతున్నావు మళ్ళీ. లేకపోతే ఆ అపరాధాల యొక్క జ్ఞాపిక నీలో ఉందనుకో, అబ్బా తండ్రి అన్న పదమే రాదు. తగను ప్రభువా అనుకుంటూ తిరుగుతావు. నీ కుమారుణ్ణి గాను, కుమార్తెను గాను, నీ దాసుని గాను, దాసుని కూడా పనికిరాను అనుకుంటూ తిరుగుతావు. కానీ అలా కాకుండా ఈరోజు నిన్నటి దోషాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు. మళ్ళా క్రొత్త శుభోదయాన్ని నీకు ఇచ్చాడు. నూతనంగా వాత్సల్యం నీ మీద కలిగి ఉన్నాడు. ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ కడగబడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఈ రోజుకు ఆ రోజు సంతోషంగా ఆయన సన్నిధిలో, ఆయన కౌగిట్లోకి రాగలుగుతున్నాం. ఓకేనా? పరలోకంలో దెయ్యాలు కూడా ఉన్నాయా? దురాత్మలు కూడా ఉన్నాయా? లేవు. అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాటి అడ్రస్ వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అవి ఎక్కడున్నాయి? భూమి పైన ఆకాశం ఉంది, పైన మండలం ఉంది. ఆకాశ మండలంలో అవి ఉన్నాయి. వాటి ప్లేస్ అది. అదే అక్కడుండి చూస్తాయి భూమి మీదికి. గద్దగాని పైనుండి ఎరను వెతికినట్టు దురాత్మల ప్లేస్ అక్కడుంది. అక్కడుండి చూస్తాయి భూమి మీద మనుషుల జీవితాల్లో ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు పడుతున్నాయి, ఎలాంటి కోరికలు పడుతున్నాయి, ఎవరెవరు దేన్ని ఆహ్వానిస్తున్నారు. కొంతమంది సావన్న రాట్లా, సత్యపోయిద్ది, ఎప్పుడు చస్తానో సావాలా, ఏదో ఒకటి చేసుకొని సావాలా అనుకుంటుంటారు. వెంటనే అది దానికి వెళ్ళిపోయింది. పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. దన్మని వచ్చి వాలిద్ది. వాలి చెల్లి ఏదో అన్నట్టున్నావు సావాలనిపిస్తుంది. సావాలమ్మా, నువ్వు ఎందుకు బతకాలి? నిన్నెవరు ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు. చచ్చిపో. అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది, అదే ప్రేరణ కలుగుతూ ఉంటుంది. వచ్చింది గ్రద్ద వాలింది ఇంటి మీద, కోరావుగా కోరిక, అదే ఐడియా ఇచ్చింది. మనుషుల జీవితాలను అక్కడుండి కనిపెడతాయి అవి. దురాత్మల ప్లేస్ అది ఆకాశ మండలం. అక్కడి నుండి పోయింది సౌలు విషయమై. ఎక్కడికి పోయింది?
దేవుని దగ్గరికి పోయింది. ఎందుకు పోయింది తెలుసా? సౌలును వెరపించడానికి పర్మిషన్ కోసం పోయింది. సౌలు సామాన్యుడు కాదు, మరి ఇశ్రాయేలుకు రాజు, మొదటి రాజు, యెహోవా ఆత్మాభిషిక్తుడు, దేవుని ఆత్మాభిషిక్తుడు. కానీ దయ్యానికి లోపడుతున్నాడు. ఇప్పుడు దయ్యం పర్మిషన్ తెచ్చుకుంది పోయి, అయ్యా పేరుకి రాజు నీ భక్తుడే కానీ అన్ని నా మాటలే వింటున్నాడు, నీ మాట వినట్లేదు, ఇంకెందుకయ్యా నీ ఆత్మ నుంచి ఆయన మీద, ఆ ఆత్మను తొలగించు, నేను ఎంటర్ అవుతా అని రిక్వెస్ట్ చేసుకుని దేవుని ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింప మొదలుపెట్టింది. అంటే భూమి మీద మానవుడు, ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయడానికి లేదు. సైతానికి, దురాత్మలకి, దయ్యాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి. ఆ ఛాన్స్ ఇవ్వలా. అడ్డు తగులుతా ఉంటాడు కొన్ని చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్, చిన్ననాటి నుంచి ఈ రోజు నువ్వు బాప్తీసం పొందావు, ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవయ్యావు. దాదాపు కొంతమంది 20 ఏళ్ళకి, కొంతమంది 30 ఏళ్ళకి, కొంతమంది 40 ఏళ్ళకి, కొంతమంది 50 ఏళ్ళకి కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 60 ఏళ్ళకి. మా నాన్న అయితే ఇంచుమించు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నాడు. ఇప్పుడు అయ్యావు నువ్వు దేవుని బిడ్డవి. కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో, ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు, శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడు, అయినా నువ్వు చావలా. చావు అతి సమీపంగా పోయింది. కరెంట్ రూపంలో వచ్చింది, నీళ్ల రూపంలో వచ్చింది, యాక్సిడెంట్ రూపంలో వచ్చింది, విషసర్పాల రూపంలో వచ్చింది, రకరకాల రూపాల్లో వచ్చింది, జబ్బు రూపంలో వచ్చింది, రోగం రూపంలో వచ్చింది, తెగులు రూపంలో వచ్చింది, చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి. అయినా నువ్వు చావలా. ఎందుకని? ఎందుకు? దేవుడు నిన్ను చావనివ్వలా. ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే, శాపంలో ఉన్నప్పుడే, అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టలా. ఆయన వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా. ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బగొట్టాలని, నిన్ను కాజేయాలని చూస్తా ఉన్నాడు. నా విషయంలో అదే జరిగింది. ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి. ట్రాన్స్ఫారం వాళ్ళ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా, దీనికి దానికి ఎల్గా ఒక లింక్ కొడతాడు, ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి. ఐడియా ఉందా? ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే తగిలింది నాకు. స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే. మరి చిన్నప్పుడు పనికి వెళ్ళేటప్పుడు మరి 13 ఏళ్ళకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా, చెప్పుకి, తోలు చెప్పుకి సీల కొట్టుకుంటున్న మా అమ్మ అంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు, అయ్యా పనికి వెళ్ళిరా, నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటాలే, స్లిప్పర్స్ తెచ్చుకుందు, కానీ ఆ తెగిపోయిందాన్ని ఏం బాగు చేసుకుంటావు, పోయి ఆడపడేసిపోయా, ఇవాళకి పోయిరా అంది. మా అమ్మ మాటినట్టయితే ఆ రోజే పోయేవాడిని. మా అమ్మకు తెలియదుగా నాకు మూడిందాడని. ఆమెమనుకుంది పాపం తెగిపోయినాయి, అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి, కొత్త తెద్దాం అనుకుంది. పోయిరాయా, ఈ ఒక్కరోజుకు పోయిరాయా, సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ. ఏడా ఉంది అడగండి, అదిగో దేవుడు దయ వల్ల. కానీ నేనేమన్నాను, పని దగ్గర శీలలు ఉంటాయమ్మా, కాళ్ళు గుచ్చుకుంటాయి, తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు, చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు శీల కొట్టి బొటన వేలు పెట్టేది, దాన్ని గొడ్డేలు అంటారు, అది తెగింది. దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని శీల కొట్టుకొని వెళ్ళా. ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే శాలేం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు. 13-14 ఏళ్లలోనే అవుట్. లంకవాన్ దెబ్బ,
లంకవాన్ దిబ్బ ఏరు ఉంటుంది అక్కడ, సముద్రం, ఈ నది పోయి, కృష్ణా నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది, లంకవాన్ దిబ్బ. అక్కడ ఏట్లో మునిగేవాడిని ఒకరోజు. ఏరు అంతలోతు ఉంటుందని నాకు తెలియదు. పెద్ద గజ ఈతగాళ్ళలాగా దూకా. మనకు గజం ఈతడం కూడా రాదు. ఇది కాళ్ళు అందట్లా. ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు, బయటపడ్డా. ఇట్లా ఎన్నో, మరణము అతి సమీపంగా. కొడితే కరెంట్ కొడితే అవి పడిపోయా. ఏడబడ్డానో కూడా లేదు. హైవే రోడ్ పక్కన ముస్లింలు పరిగెత్తుకుంటూ వచ్చి, అరే బచ్చే మరుగయ్యారే మరుగయ్యారే మరుగయ్యారు అనుకుంటూ వచ్చి, సచ్చాడా అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి. బచ్చే అంటే చిన్నోడు, పిల్లోడు, అరే పిల్లోడు చచ్చిపోయాడు అనుకుంటూ వచ్చారు. వెళ్ళిపోయింది ప్రాణం. తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొట్టేలకి, ఆ సీల నీపై కాలు గాలింది. అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది. అక్కడ చెప్పు ఉన్నందున, తోలు చెప్పు ఉన్నందున ఎర్త్ చిక్కలా. దానికి చిక్కినట్టయితే నిలబడేది అయిపోయిందాకా. ఆ తోలు చెప్పు అయ్యేసరికి పైన తోలు చెప్పు, కిందేమో రబ్బరు. అక్కడ దానికి ఎత్తందలా తీసి అవతలు బాది. ఒక 20 మంది కలిసి కర్రలు 1, 2, 3 అని కలిసి ఒక్కటే తన్నుదంతే అట్టు ఉంటుందో కర్ర తీసుకొని అట్టుంది. అప్పటికప్పుడే అయిపోయావాడిని. అప్పటికే స్వాధీనం లేకుండా పడిపోయా. పరిగెత్తుకుంటూ వచ్చి పడి కాళ్ళు చేతులు రుద్దారు. వచ్చి చూశారు, గుండె కొట్టుకుంటుంది. అరే బతికే ఉన్నాడు అని వాళ్ళు కాళ్ళు చేతులు రుద్ది కూర్చోబెట్టారు. మాట రాట్లా, అమ్మ అనే మాట కూడా రాట్లా నోట్ల నుంచి. మాట రాట్లా, అయిపోయింది, ఎక్కడో పోయింది ప్రాణం. కానీ చావనివ్వలా. ఇంత పని ఉంటే ఆడదామనిస్తాడు. ఇవన్నీ నాకు తెలుసా, ఇదంతా నాకు తెలుసా. ఈరోజు జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా. నీకు తెలుసా నీ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో, నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో, నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో. కాదని ఎవడు చెప్పగలడు? లేకపోతే ఒట్టిగా మరి నిన్ను బతకనిస్తున్నాడా? ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని జై హో అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు. బతికించుకుంటున్నాడు ఆయన దేవుడు. ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా. అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు. ఏదైనా ఇంతకాలం బతికించా, ఇందుకేనా? సర్వాధికారం అన్నది తిరుగులేని సత్యం. వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తాత్కాలికంగా కొంత పెత్తనం ఇచ్చిన భూమి మీద కానీ సమస్త దూతల మీద కానీ అన్నిటిపైన ఆయన సర్వాధికారే, ఎప్పటికీ సర్వాధికారే. మన అభిప్రాయాలకి, దేవదూతల అభిప్రాయాలకి స్వేచ్ఛనిచ్చాడు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి అధికారం లేదు. అది ఇక్కడ పాయింట్.